హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి సైనిక స్కూలు కలికిరి అండ్ కోరుకొండకు సంబంధించి మనకి కొన్ని టీజీటీ పీజీటీ పోస్టులు అనేది కాంట్రాక్ట్ బేసిక్గా కొన్ని అయితే విడుదలయ్యాయి, రెగ్యులర్ బేసిక్గా కూడా కొన్ని విడుదలయ్యాయి. అవి ఏ సబ్జెక్ట్స్కి ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. మీరు ఎవరైనా టీజీటీ పోస్ట్ కావాలి అని అంటే మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి, పీజీటీకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, మనకి ఈ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, మనకి శాలరీ ఏ విధంగా ఇస్తారు, ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూద్దాం. ఇది ఏపీలో జరిగేటువంటి సైనిక్ స్కూల్లో టీజీటీ పీజీటీ పోస్టులు ఏపీలో మాత్రమే ఉన్నాయండి. ఇవి మీరు ఎవరైనా బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా, టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు కూడా మీరు దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ బేసిక్లో ఉన్నాయి. ఇవేంటో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. మేము టెట్ డిఎస్సికి సంబంధించి, డిఏడి బీఈడికి సంబంధించి, అదేవిధంగా సెట్ నెట్కి సంబంధించి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సిలబస్ ప్లస్ ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకి సిలబస్ ముఖ్యము, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్, ఇవి రెండు కూడా మీకు ప్రతిదీ మీకు అందించడం జరుగుతుంది. ఛానల్లో డిఎస్సి పేపర్ కూడా ఉన్నాయి, ప్రీవియస్గా జరిగిన టెట్ పేపర్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా జాబ్ వచ్చినప్పుడు జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. మీరు జాయిన్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియోస్ రూపంలో 1 by 1 అనేది మీకు రావడం జరుగుతుంది. అందుకని మీరు ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్లో జాయిన్ అవుతే మీకు వీడియో అనేది యూట్యూబ్ ఫస్ట్ మీకే రికమెండ్ చేస్తుంది. అందుకని ఛానల్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక ఏదైనా జాబ్ అప్డేట్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అందరూ కూడా లైక్ చేయండి వీడియోని, అందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. వీడియోలో మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి జూలై 19th రోజు అనేది రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. ఇక్కడ రీడ్ మోర్ అనేది అకాడమిక్ స్టాఫ్ రిక్వైర్డ్ ప్యూర్లీ ఇన్ టెంపరీ బేస్డ్ అని కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ టెంపరీ బేస్డ్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదేమో అప్లికేషన్ ఫామ్ అండి, మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్. ఇవి రెండు కూడా అప్లికేషన్ ఫామ్స్. ఈ రీజనల్ న్యూస్ అంటే మామూలుగా న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారు కదా, ఈ పీడిఎఫ్ అనేది మీరు ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. ఇక మనకి 4 pagesలో ఇచ్చారు. ఇక మీకు చూడండి, పీజీటీ కంప్యూటర్ సైన్స్ అనేది ఒక వేకెన్సీ ఉంది. ఇది అన్రిజర్వ్డ్ అంటే అందరికీ ఓసీ వాళ్ళకి ఇది ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఈ కంప్యూటర్ సైన్స్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ విత్ ద అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది రావాలి. మీకు కంప్యూటర్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎంజీ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో కూడా మీకు 50% మార్క్ ఉండాలి. అదేవిధంగా లేకపోతే మీకు బీఈడీ డిగ్రీ ఫర్ ఎన్సీఆర్టీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ ద అట్లీస్ట్ 50% మార్క్స్, మీకు బీఎడ్లో కూడా 50% మార్క్స్ అనేది ఉండాలి. 3 years ఇంటిగ్రేట్ డిగ్రీ అండ్ ఎంఈడీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. 4 years ఇంటిగ్రేట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ ఎలిజిబుల్ అనేది అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీజీటీ ఇన్ ద రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్లో మీరు టీజీటీ కూడా చేసి టీజీటీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ రెసిడెన్షియల్ స్కూల్, మీరు ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్లో వర్క్ చేసి ఉంటే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్ అప్లికేషన్లో కూడా మీకు నాలెడ్జ్ ఉంటే కినా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఫీజు దీని విషయానికి వస్తే మనకి మీకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే 62,356 రూపీస్ మీకు పే చేస్తారు ఎవ్రీ మంత్ అనేది. ఇక ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 40 years వరకు మీకు ఏజ్ లిమిట్. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే 27 July 2026, మనకి ఆగస్ట్ ఇప్పుడు జూలైలోనే మీకు ఉంటుంది. వర్కింగ్ డేస్ అనేది మనకి 179 days అనేది వర్కింగ్ డేస్ అనేది మీకు ఈ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా తీసుకునేటప్పుడు మనకి 179 days అనేది మీకు ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఇది టెంపరీ బేస్డ్ అని కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఇంకొక వేకెన్సీ ఇంగ్లీష్ కూడా ఉంది, ఎస్టీ వాళ్ళకు ఉంది. ఇది రిజర్వ్డ్ ఫర్ ద ఎస్టీ అనేది అయితే ఇచ్చారు. ఈ ఇంగ్లీష్ పోస్ట్ అనేది ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. 4 years ఇంటిగ్రేట్ డిగ్రీ చేసిన వాళ్ళు 50% మార్క్స్తో ఉంటే వీళ్ళు ఎలిజిబులే. అదే బ్యాచులర్ హానర్ డిగ్రీ ఉన్న వీరు కూడా ఎలిజిబులే. వీరికి శాలరీ చూడండి 58,819 రూపీస్ ఉంటుంది. వీరికి ఏజ్ అనేది 21 నుంచి 35 years అనేది మీకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ అనేది బీఈడీ, ఎంఈడీ ఇవన్నీ ఇవి ఎందులో అయినా సరే మీకు 50% మార్క్స్ అనేది ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్లో మీకు 55% మార్క్స్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అట్లీస్ట్ 3 years 6 semester ఇన్ ద గ్రాడ్యుయేషన్, 4 years ఇంటిగ్రేట్ డిగ్రీ చేసిన వారు కూడా ఇక్కడ ఎలిజిబులే.
ఇక్కడ మీకు వర్క్ ఇన్ ఏ రెసిడెన్సీ స్కూల్లో పనిచేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నాలెడ్జ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉండాలి. మీకు ఈ విధంగా మీకు ఇంగ్లీష్‌కు, కంప్యూటర్ సైన్స్‌కి అనేది 1 పోస్ట్ అనేది మనకి ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. ఒక్కొక్క పోస్ట్ అనేది ఉంది. ఎవరైనా మీ క్వాలిఫికేషన్స్ ఉంటే, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గిన మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఉందండి. టీజీటీ మాత్రం ఇంగ్లీష్ ఉంది. ఈ మొత్తం కలిపి మీకు 27th రోజు మీరు వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఆన్ ఇంటర్వ్యూ 17th రోజు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ డే ఇచ్చారు. 800 అవర్స్ అనేది మీకు ఉంటుంది. మీకు రూల్స్ అనేది స్కూల్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. క్యాన్సర్ 30 minutes ఆఫ్టర్. ఇక పీజీటీ కంప్యూటర్ సైన్స్కి టాపిక్ ఆఫ్ ది క్లాస్ డెమాన్స్ట్రేషన్ అనేది ఇచ్చారు చూడండి. ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా మీరు డిక్షనరీ ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించి, ఇంగ్లీష్ కూడా చూడండి. ఇక 9th క్లాస్ విటమిన్ ఎం ఇవన్నీ కూడా మీరు డెమాన్స్ట్రేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లాస్ రూమ్లో డెమాన్స్ట్రేషన్ అనేది మీరు ఈ ఇంటర్వ్యూలో చేయాల్సి అయితే ఉంటుంది. టాపిక్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. ఈ టాపిక్స్ మీద మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడు, క్లాస్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ గివ్ బిలో అనేది అయితే ఇచ్చారు. మీరు ప్రిపేర్ అయ్యి రాండి. షుడ్ కమ్ ప్రిపేర్ ఫర్ క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్. మీరు ప్రిపేర్ అయ్యి రమ్మని అయితే మీకు చెప్తున్నారు. ఇక్కడ మీకు టీఏలు కూడా నాట్ అప్లికబుల్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక నేషనాలిటీ అయితే ఉండాలి. నేషనల్ ఓన్లీ అప్లై, ఇండియన్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇదండి దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంది అనేది అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి అప్లికేషన్కి సంబంధించి ఈ కోరుట్ల అది చూడండి. మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారు అని అంటే, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోండి. ఇలా ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ ఫాము తీసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇంగ్లీష్కి ఇంకో పక్కన ఉన్న పేజీ అయితే ఇచ్చారు. ఇక్కడ మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ రాయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్, మీ యొక్క జెండర్, ఇక్కడ ఫాదర్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్ కూడా ఇచ్చారు. ఈ ఓబీసీ వాళ్ళకు ఉంది కాబట్టి మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాస్, డివిజన్ అండ్ పర్సంటేజ్ అనేది ఇచ్చారు. మీకు ఇక్కడ అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి 1 to 10th వరకు, ఇక్కడ ఇంటర్మీడియట్, ఇక్కడ డిగ్రీ అనేది అయితే ఇవ్వండి. మీ యొక్క సబ్జెక్ట్స్ ఇక్కడ ఇవ్వండి. మీ యొక్క చదివిన యూనివర్సిటీస్ క్లాసెస్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇలా మీకు అన్నీ కూడా బీఏడీకి సంబంధించి వాళ్ళు ఏవైతే అడిగారో అవన్నీ కూడా మీరు అక్కడ ఇవ్వండి. ఇక్కడ మీకు ఏదైనా అనదర్ క్వాలిఫికేషన్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అవి ఉంటే అవి కూడా మీరు ఇక్కడ మెన్షన్ అనేది చేయండి. ఇక్కడ మీ యొక్క డిజిగ్నేషన్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయండి. లాంగ్వేజ్ నాన్, కరస్పాండెంట్ అడ్రస్ ఉండాలి. ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నవి ఇవ్వండి. డీటెయిల్ అప్లికేషను ఫీ అనేది అయితే మనకి ఇక్కడ ఫీ అనేది పే చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అనేది మీరు చేయండి. మీరు ఇక్కడ ఫీజు అనేది 500 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. డీడీ తీసి ఆ డీడీ నెంబర్ అనేది ఇక్కడ వెయ్యాలి. డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ సిగ్నేచర్ చేయండి. క్యాండిడేట్, ప్లేసు, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇది మీరు సైన్స్ స్కూల్కి పోస్ట్లో అప్లై చేసి పంపించండి. 25th లోపు మీరు పంపించాలి. ఇది అన్నమయ్య డిస్టిక్కి సంబంధించి. ఈ రోజే మనకి లాస్ట్ డేట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు పంపించండి. ఇక కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్కి సంబంధించింది మనకి రెగ్యులర్గా ఉన్న దానికి ఇక్కడ రెగ్యులర్గా అనేది అయితే ఇచ్చారు. 7th February 2026. ఇది August 10, 2026 ఫర్ ద కాంటాక్ట్. ఇక్కడ మనకి ఇవి మనము కోరుట్లకు సంబంధించి చూద్దామండి. కర్నూలులో ఉంటుంది కోరుట్లకు సంబంధించి. కోరుట్లలో మీరు చూసుకోవాల్సినది, కోరుట్ల అప్లికేషన్ ఫామ్ కూడా ఈ విధంగా ఉంటుంది. నేము, ఫాదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, దీనికి సంబంధించి వాట్సాప్ నెంబరు, ఇక ఈమెయిల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇవన్నీ కూడా, మెరిటల్ స్టేటస్, ఎంప్లాయీ నెంబర్ అనేది ఇవ్వాలి. మీ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించినవన్నీ కూడా యూనివర్సిటీస్, స్కూల్ నేమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేయండి.
ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవన్నీ కూడా ఇచ్చేసేసి మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయండి. 500 రూపీస్ అనేది డీడీ తీసి ఆ డీడీని మీకు దీనికి అటాచ్ చేసి దీన్ని పోస్ట్లో అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది వాళ్ళకి. ఇందులోనేమో మీకు సోషల్ సబ్జెక్ట్ అనేది ఉంది మనకి. ఈ సోషల్ సబ్జెక్టు మీరు సోషల్ సబ్జెక్ట్ అనేది ఉంది మీకు. సోషల్ సబ్జెక్టు రెగ్యులర్ బేస్గా ఉంది సోషల్ సబ్జెక్ట్. ఇక్కడ మీకు కెరియర్ దాంట్లో వస్తుంది. ఇక్కడ మీరైతే దీన్ని స్క్రోల్ అయ్యేటప్పుడు చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ఇక్కడ సోషల్ స్టడీస్, ఇక్కడ కెరియర్ అనేది అయితే ఇచ్చారు కదా. ఇక్కడ రెగ్యులర్ బేసిక్ ఇక్కడ చూసుకోండి. టీజీటీ పోస్ట్ అనేది ఉంది, రెగ్యులర్ బేసిక్లో ఉంది. ఇది రెగ్యులర్లో ఉంది మీకు. ఇక్కడ చూడండి మీ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకానమీ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. అదేవిధంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెట్, సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి అని అయితే చెప్తున్నారు. ఇక పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేది ఇచ్చారు. బీఈడి రిలవెంట్ సబ్జెక్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ అనేది అయితే ఇచ్చారు. మీకు రిలవెంట్ సబ్జెక్ట్లో బీఈడి చేసి ఉండాలి, సీటెట్ క్వాలిఫై ఉండాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇవాళ స్పోర్ట్స్, ఎన్సీసీ ఇవన్నీ ఉంటే మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది ఓబీసీ వాళ్ళకైతే ఉంది, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి ఉంది. మీకు శాలరీ విషయానికి వస్తే 44,900 రూపీస్ అనేది మీకు మీకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. 21 నుంచి 35 ఇయర్స్ అనేది ఉండాలి. మీకు ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. ఇక మనకి 21 డేస్ అనేది ఇచ్చారు. మీరు సైనిక్ స్కూల్ దీన్ని కోరుకొండ ఈ వెబ్సైట్ని మీరు విజిట్ అవ్వండి, మీకు తెలుస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు ఉంటుంది. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా, ఫుడ్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు పంపించేటప్పుడు ఇక్కడ మనకి 500 రూపీస్ అయితే డీడీ తీసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఈ అప్లికేషన్ తోటి అటాచ్ చేసి మీరు పంపించండి. 21 డేస్ లోపు మీకు ఇది అనేది రీచ్ అయ్యేటట్టు మీరు పంపించండి. ఇదండి దీనికి సంబంధించింది. మీరు ఎవరైనా ఉంటే కినా సోషల్ సబ్జెక్టు, టీజీటీ, సీటెట్ కంప్లీట్ అయిన వాళ్ళు, సీటెట్ అనేది అడుగుతున్నారు. మనకి మామూలు టెట్ అనేది మనకి ఏపీ టెట్ అడగట్లేదు, ఇక్కడ సీటెట్ అడిగాడు. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే కోర్టులకు సంబంధించి మీరు సైనిక్ స్కూల్లో సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ వాళ్ళు మీరు టీజీటీ పోస్ట్కు ఎలిజిబుల్, మీకు అర్హత ఉంటే మీరు అప్లై అయితే చేసుకొని మీరు దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్పాను. అప్లికేషన్ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. మీరు అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకోండి. ఇదండి వీడియో. ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై అయితే ఇస్తాము. ఏ జాబ్ అప్డేట్స్ వచ్చినా మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఛానల్లో ఉంటుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, జాయిన్ అవ్వండి. వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్ పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.